వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో విత్ మురళీధర్ రావు. కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్కు అదేవిధంగా కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజాకూటమికి మధ్య రాష్ట్రంలో రసవత్తర పోరు నడుస్తుంది. ఈ నేపథ్యంలో అసలు బీజేపీకి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, బీజేపీ ఎన్ని సీట్లు సాధించబోతోంది ఈ ఎలక్షన్స్లో, ఈ అంశాలపై మనతో మాట్లాడేందుకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు గారు మనతో పాటు ఉన్నారు. మురళీధర్ రావు గారు, అటు మహాకూటమి ఇటు అధికార టీఆర్ఎస్ ఈ రెండు పార్టీల మధ్య చాలా రసవత్తరమైన పోరు జరుగుతుంది. ఈ ఇద్దరి మధ్యలో బీజేపీ స్థానం ఎక్కడుంది? తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వ పార్టీ ప్రత్యామ్నాయంగా జరుగుతున్నటువంటి ఏదైతే పోటీదారులు ఉన్నారో అందులో బీజేపీ ఒకటి మాత్రమే టీఆర్ఎస్కు కానీ కాంగ్రెస్కు కానీ భిన్నంగా ఆలోచించేటువంటి పార్టీ. తెలంగాణ విషయంలో, రాజకీయాల విషయంలో, సిద్ధాంతం విషయంలో కాంగ్రెసు టీఆర్ఎస్ రెండిట్లో ఏమీ తేడా లేదు. రెండు కూడా కుటుంబ పార్టీలు, రాజకీయాలు ఒకటే పద్ధతిలో ఉన్నాయి. రెండు పార్టీలు కూడా మైనారిటీ తుష్టీకరణ విధానాన్ని పాటిస్తున్నాయి. రెండు పార్టీలు కూడా రకరకాలైనటువంటి రాజకీయాలు చేస్తున్నప్పుడు అభివృద్ధి విషయంలో అనుభవం ఉంది. తెలంగాణలో చాలా ప్రజలు చూశారు, కాంగ్రెస్ను చూశారు, టీఆర్ఎస్ను చూశారు. కాబట్టి బీజేపీ జాతీయ స్థాయిలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశంలో 19 రాష్ట్రాల్లో ఏదైతే గెలుపు సాధించామో అక్కడ ఉండేటువంటి పరిపాలన, అక్కడ ఉండేటువంటి బడుగు వర్గాల సంక్షేమ పథకాలు అవన్నీ చూసిన తర్వాత ఒకసారి తెలంగాణ ప్రజలు బీజేపీకి కూడా అవకాశం ఇవ్వాలా, తెలంగాణ అభివృద్ధి కోసం అంకితమైనటువంటి పార్టీ అనేటువంటి పద్ధతిలో మేము ఒక వినూత్నమైనటువంటి విధానాలు, విషయాలు తీసుకొని ప్రజల్లోకి వెళ్తున్నాం. కాబట్టి బీజేపీకి ఒకసారి అవకాశాలు ఇచ్చే విధంగా ప్రజలు ఆలోచిస్తున్నారు అనేటువంటిది ప్రజల స్పందన చూస్తే మాకు అనిపిస్తున్నది. సార్, మీరు ఇందాక అన్నారు దేశంలో 19 రాష్ట్రాల్లో అధికారంలో ఉండేది. అంతకుముందు 4-5 రాష్ట్రాల్లోనే అధికారంలో ఉండేది మోడీ రాకముందు. కానీ అస్సాం, త్రిపుర, హర్యానా ఇవన్నిట్లో థర్డ్ ప్లేస్లో ఉన్న చోట అధికారంలో కైవసం చేసుకునే పరిస్థితి వచ్చింది. కానీ ఎందుకు మన రాష్ట్రంలో బీజేపీ ఎదగలేదు? ఇవాళ ఈ రెండింటి మధ్య ప్రధాన పోరు ఉండే సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? మీరు గమనించాలా, అన్ని రాష్ట్రాల్లో ఒకే సమయంలో ఒకే పద్ధతిలో ఉండేటువంటి రాజకీయాలు, అవకాశాలు కూడా రావు. త్రిపురలో అనేక సంవత్సరాల నుంచి కమ్యూనిస్ట్ పార్టీ ఏదైతుందో పరిపాలన తర్వాత ప్రజలు మార్పు కావాలని కోరుకుంటున్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి సరైనటువంటి అవకాశం లేకపోతే బలము లేకపోతే నాయకత్వం లేదు. బీజేపీ కరెక్ట్ సమయంలో అక్కడ ఉండేటువంటి అవకాశాన్ని వినియోగించుకుంది. ఆ విధమైనటువంటి అవకాశాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ముందొచ్చాయి. ఏదో కారణం వల్ల బీజేపీ అటువంటి అవకాశాలను వినియోగించుకోలేదు. బీజేపీకి ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో 19% ఓటు వచ్చింది, తెలంగాణలో 20-26% ఓటు వరకు కూడా మేము పెరిగాం. కానీ అవకాశాలను వినియోగించుకోలేదు. అవకాశాలను సరైనటువంటి పద్ధతిలో అప్పుడు ఉండేటువంటి కార్యక్రమాల కారణంగా కావచ్చు, జాతీయ స్థాయిలో ఉండేటువంటి కారణాలు కావచ్చు, వినియోగించుకోలేదు. దాని కారణంగా బీజేపీ ఒక బలీయమైనటువంటి శక్తిగా ఎదగడానికి ముందు ఇవ్వాల్సినటువంటి అవసరంలో వెళ్ళలేదు అనేది బీజేపీ ఆలోచిస్తున్నది. జాతీయ పార్టీ కారణమా లేకపోతే రాష్ట్ర పార్టీ కారణమా? ఇప్పుడు పోస్ట్ మార్టం చేయడం వల్ల జాతీయ పార్టీ కారణమా లేకపోతే రాష్ట్ర పార్టీ కారణమా, ఇది పోస్ట్ మార్టం చేయడం వల్ల ప్రస్తుతం ఉండేటువంటి సమస్యలకు సమాధానం రాదు. ఏది ఏమైనా తెలంగాణ బీజేపీకి మంచి అవకాశం ఉన్న రాష్ట్రం. తెలంగాణ చరిత్ర, తెలంగాణ సంస్కృతి, అదేవిధంగా 1969 నుంచి తెలంగాణ కోసం ఉద్యమించినటువంటి పార్టీ భారతీయ జనసంఘం, భారతీయ జనతా పార్టీ. కాబట్టి మొదటి నుంచి కూడా తెలంగాణ గురించి మాట్లాడినటువంటి, పోరాటం చేసినటువంటి పార్టీ తెలంగాణలో బీజేపీ. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో బీజేపీ ఒక ధృవంగా స్థిరపడేటువంటి అవకాశం తెలంగాణలో ఉంది. ఇది జాతీయ స్థాయి నాయకత్వం కూడా గుర్తించింది. నిజంగానే సీరియస్గా ఫైట్ చేస్తుందా బీజేపీ ఎలక్షన్స్? చాలా సీరియస్గా ఉన్నాం. అవకాశం కూడా రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు చూస్తారు. తెలంగాణలో బీజేపీ నిజంగా ముందుకు పోతున్నదనేది ఖచ్చితంగా రాజకీయ విశ్లేషకులు కూడా అంగీకరించాల్సిన పరిస్థితి వస్తుంది. చాలా సీరియస్గా ఉంటే నరేంద్ర మోడీ మధ్యప్రదేశ్లో, ఛత్తీస్గఢ్లో, రాజస్థాన్లో ఎన్నికల ప్రచారం సెప్టెంబర్, అక్టోబర్లో స్టార్ట్ చేస్తారు. ఇక్కడేమో మన నవంబర్ 27 వరకు రారు. మీ కాడర్లోనే ఒక చర్చ జరుగుతుంది, నిజంగా జాతీయ పార్టీ సీరియస్గా లేదు అన్న అంశం. ఇది ఏమాత్రం కూడా అవకాశం లేదు.
బీజేపీ విస్తరణలో భాగంగా నాయకత్వంలో అమిత్ షా గారు జాతీయ అధ్యక్షులు అనేక సార్లు పర్యటించినటువంటి ప్రాంతం ఏదైనా ఉంటే అది తెలంగాణ. ఇక్కడ 3 రోజులు కంటిన్యూస్గా 3 రోజులు పార్టీ యొక్క బూత్ స్థాయి పని పెంచడం కోసం వాడు ఉండడం జరిగింది. అనేక సార్లు పర్యటించడం జరిగింది. ఖచ్చితమైనటువంటి రాజకీయమైనటువంటి ఆలోచన, రాజకీయమైనటువంటి విధానాన్ని తీసుకోవడం జరిగింది. టీఆర్ఎస్కు వ్యతిరేకంగా బీజేపీ ఉందని క్రమం తప్పకుండా చెప్పడం జరిగింది. కాబట్టి ఏమాత్రం అవకాశం లేదు. ఈ ఎన్నికల్లో కూడా అందరూ ఏ విధంగా మాట్లాడినప్పటికీ, ప్రస్తావించినప్పటికీ నరేంద్ర మోదీ గారు రాజకీయ విధానంలో టీఆర్ఎస్కు వ్యతిరేకము అనేటువంటిది స్పష్టంగా చెప్పడం జరిగింది. తెలంగాణ ప్రాంతంలో ఈరోజు 3 ప్రధానమైనటువంటి కేంద్రాల్లో సభలు నిర్వహించడం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆ విధంగా తెలంగాణ ప్రజలకు వారు చెప్పడం కూడా జరిగింది. బీజేపీ ఒకటి మాత్రమే ప్రత్యామ్నాయం అనేది. కాబట్టి మా బీజేపీ క్యాడర్లో కానీ బీజేపీ నాయకత్వంలో కానీ జాతీయ స్థాయి నుంచి ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. ఇప్పుడు మీరు అన్నారు మోడీది 3 ర్యాలీలు తెలంగాణలో నిర్వహించబోతున్నామని. మీరు కర్ణాటక ఇన్ఛార్జ్గా ఉన్నారు. కర్ణాటకలో 16 ర్యాలీస్ అడ్రస్ చేశారు నరేంద్ర మోడీ. మహారాష్ట్రలో 24 ర్యాలీస్ అడ్రస్ చేశారు. ఇక్కడ మాత్రం 3 ఎందుకు? ఈ 5 సంవత్సరాల కాలంలో కేవలం 2 సార్లు మోడీ ఎందుకు వచ్చారు? ప్రధానంగా ఎందుకంటే రాహుల్ గాంధీ ప్రతి ప్రచార సభలో బీజేపీకి టీఆర్ఎస్కి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్లే, చోటా మోడీ బడా మోడీ అంటున్నారు. మీరు గమనించాలి, నేను ఇంతకుముందే చెప్పాను, అమిత్ షా గారు ఇక్కడికి చాలాసార్లు రావడం జరిగింది. జాతీయ అధ్యక్షులు ఎంతైతే దృష్టిని ఇక్కడ పెట్టారో అంతకన్నా ఇంకా ఇక్కడ ఏ ప్రాంతంలో కూడా అమిత్ షాని చూస్తే ఓట్లు పడతాయా? ఒక నిమిషం. మోదీ గారు కూడా ఈ యొక్క తెలంగాణ ప్రాంతం మీరు గమనించాలి, ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 ప్రాంతాలు కలిసినప్పుడు 42 పార్లమెంట్ నియోజకవర్గాలు, ఇలా 17 నియోజకవర్గాలు. కర్ణాటక చాలా పెద్ద రాష్ట్రం తెలంగాణ కన్నా, రాజస్థాన్ చాలా పెద్ద రాష్ట్రం, వైశాల్యంలో కూడా విస్తీర్ణంలో కూడా చాలా పెద్ద రాష్ట్రం, మధ్యప్రదేశ్ పెద్ద రాష్ట్రం, మహారాష్ట్ర పెద్ద రాష్ట్రం. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో సందేశం వారు స్పష్టంగా ఇవ్వడం జరిగింది. ప్రజల్లో ఏమాత్రం కూడా అస్పష్టత లేకుండా టీఆర్ఎస్ ఏదైతుందో ఈ యొక్క తెలంగాణ అభివృద్ధికి సరైన నాయకత్వం కాదు, సరైన పార్టీ కాదు, వాళ్ళ వాగ్దానాలు అసంపూర్ణంగా ఉంటాయి, వాళ్ళ పనులు అసంపూర్ణంగా ఉంటాయి, వాళ్ళతో తెలంగాణ అభివృద్ధి చెందదు అని చెప్పడం జరిగింది. చాలా స్పష్టంగా ఇంకో విషయం కూడా చేయడం జరిగింది, కాంగ్రెస్ టీఆర్ఎస్ 2 ఒకటే పార్టీలు. వీళ్ళు అనేక కారణాల వల్ల, కుటుంబ రాజకీయాలను చూసినా, మైనారిటీల తుష్టీకరణ విషయం చూసినా, ఓటు బ్యాంకు రాజకీయాలు చూసినా, మీరు ఏ విధంగా చూసినప్పటికీ కూడా కాంగ్రెస్కు టీఆర్ఎస్కు తేడా లేదు. ఇంకొకటి కూడా చెప్పడం జరిగింది, ఇక్కడ అనేక సార్లు మీరు గమనిస్తే మహాకూటమిలో ఉండేటువంటి వాళ్ళు చాలాసార్లు టీఆర్ఎస్తో కలిసి ఉన్నారు. కర్ణాటకలో వీళ్ళంతా కలిసి బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. చంద్రశేఖరరావు గారు కుమారస్వామితో కలిసి చంద్రబాబు నాయుడు కలిసి ప్రచారం చేయడం జరిగింది. కాబట్టి టీఆర్ఎస్ కోటేసినా కాంగ్రెస్ కోటేసినా 2 ఒకటే. ఇది అనుభవం పూర్వకంగా కూడా కర్ణాటకం చూపించి చెప్పడం జరుగుతున్నది. మా మధ్యన ఏమాత్రం అనుమానం లేదు. కాంగ్రెస్లో ఈరోజు మీరు గమనించాలా, పోయినసారి 21 మందిని కాంగ్రెస్ గెలిపించారు, వాళ్ళంతా ఎటు వెళ్ళారు? కాంగ్రెస్కి వెళ్ళారు. టీడీపీని గెలిపించారు, వాళ్ళంతా ఎటు వెళ్ళారు? కాంగ్రెస్కి వెళ్ళారు. రేపు మళ్ళీ కాంగ్రెస్కి గెలిచినటువంటి అభ్యర్థులు టీఆర్ఎస్ను మద్దతు ఇయ్యరనే గ్యారంటీ ఎక్కడుంది? ఒకవేళ పార్టీ నాయకత్వం నిర్ణయించినా వీళ్ళు దేవగౌడను వ్యతిరేకించడం జరిగింది, కుమారస్వామిని వ్యతిరేకించడం జరిగింది, గెలిపించిన తర్వాత కాంగ్రెస్ మళ్ళీ ఎటు వెళ్ళారు? కాబట్టి వీళ్ళని నమ్మడానికి వీల్లేదు. నరేంద్ర మోదీ గారి వ్యతిరేకంగా చంద్రశేఖరరావు, టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్, కోదండరాం అందరూ ఒకటే, ఏం తేడా లేదు. మురళీధర్ రావు గారు, మీరు మేనిఫెస్టో నిన్న రిలీజ్ చేశారు. ఫస్ట్ క్వశ్చన్, మీరు అధికారంలోకి వస్తే మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుంది. రెండవది, మీ మేనిఫెస్టోలో చాలా వరకు ఆచరణ సాధ్యంగాని హామీలు ఇచ్చారు. మీరు కేంద్రంలోనేమో రుణమాఫీని వ్యతిరేకిస్తున్నారు, ఇక్కడేమో 2 లక్షల రుణమాఫీ చేస్తామంటారు. తర్వాత ఇంటి అద్దె 5,000 రూపాయలు కడతామని హామీ ఇస్తారు. ఇవన్నీ సాధ్యమేనా? ఇంకొకరు గమనించాలా, బీజేపీ అనేది జాతీయ పార్టీ. బీజేపీ జాతీయ పార్టీగా మాట్లాడుతున్నప్పుడు తెలంగాణ సమస్యల విషయంలో తెలంగాణలో పరిష్కరించగలగడం. తెలంగాణ ఒకప్పుడు రాష్ట్రం సర్ప్లస్ స్టేటు, ఈ మధ్యన అప్పుల రాష్ట్రంగా మారవచ్చు, కానీ ఒక సర్ప్లస్ మిగులుదనం ఉండేటువంటి రాష్ట్రం ఇది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకొక రాష్ట్రాలతో మనం పోల్చి ఇక్కడ మనం కొన్ని పెట్టుబడులు పెట్టలేము, కొందరిని ఆదుకోలేము, కొందరికి అండగా నిలబడలేము. ఇది
జాతీయ స్థాయిలో చర్చించేటువంటి విషయం కాదు. అంటే జాతీయ పార్టీకి జాతీయ స్థాయిలో ఒక విధానం అంటూ ఉండదా? జాతీయ స్థాయిలో విధానం అంటూ ఉంటుంది. సంక్షేమం విషయంలో ప్రాంత స్థాయిలో ఉండేటువంటి వనరులు, అవకాశాలు, సమస్యలను పరిష్కరించగలిగేటువంటి మార్గాలు మనం ముందుకు తీసుకెళ్ళడానికి స్వతంత్రత ఉంటుంది. ఎవరు కూడా బీజేపీ ఆల్ ఇండియాలో వేరే స్టేట్లు ఇవ్వలేదు కాబట్టి, వేరే స్టేట్లు ఇవ్వనప్పుడు మేము ఉత్తరప్రదేశ్లో కూడా రుణమాఫీ కేంద్రంలో మాట్లాడలేదు, కానీ ఉత్తరప్రదేశ్లో రుణమాఫీ మాట్లాడాం కదా. మేము కర్ణాటకలో రుణమాఫీ గురించి మాట్లాడాం కదా. కాబట్టి మహారాష్ట్రలో రుణమాఫీ మాట్లాడాం. ఈరోజు ఒక రుణమాఫీ మాట్లాడుతున్నప్పుడు ఒక రాష్ట్రంలో 1 లక్ష మాట్లాడితే ఇంకో రాష్ట్రంలో 1 లక్ష మాట్లాడాలనేది ఏం లేదు. కాబట్టి రాష్ట్రాన్ని బట్టి, అవకాశాలను బట్టి, సమస్యను బట్టి ఎంతైతే తీవ్రత ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక రాజకీయ పార్టీగా అవగాహనతోని నిర్ణయం తీసుకోవాలా. మేము నిర్ణయం తీసుకున్నాం. మీరు గమనించాలా, టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో కానీ, రాజకీయ వాగ్దానాలు కానీ అవన్నీ ఆచరణయోగ్యమైనవి. కాంగ్రెస్ డిక్లేర్ చేసినటువంటి మేనిఫెస్టో అవన్నీ ఆచరణయోగ్యం. బీజేపీ ఆచరణయోగ్యం కాదు. టీఆర్ఎస్ చెప్పని కూడా చేశామంటుంది. మిషన్ భగీరథ చెప్పలేదు, కళ్యాణ్ లక్ష్మి చెప్పలేదు, షాదీ ముబారక్ చెప్పలేదు, ఒంటరి మహిళలకు పెన్షన్ చెప్పలేదు. ఇవన్నీ కూడా మేము నెరవేర్చాం. దాదాపు 100% ₹1,00,000 రుణమాఫీ చేస్తామన్నా చేశాం. మళ్ళీ ఈసారి కూడా ₹1,00,000 చేస్తాం. 2 లక్షలు సాధ్యం కాదు ఒకటేసారి అంటారు. టీఆర్ఎస్ పార్టీ అంతా చెప్పింది చేయకుండా ఉండేటువంటి పార్టీ ఈ చరిత్రలో ఇంకో పార్టీ లేదు. డబుల్ బెడ్రూమ్ ప్రధానమైనటువంటి వాగ్దానం. డబుల్ బెడ్రూమ్ విషయంలో వారు ఘోరమైనటువంటి వైఫల్యం. ఈ యొక్క దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత వైఫల్యం ఏ పార్టీ కూడా ప్రభుత్వం చెందలేదు. డబుల్ బెడ్రూమ్ కోసం ప్రజలు చర్చిస్తున్నారు. 3 ఎకరాలు దళిత కుటుంబాలకు చర్చిస్తున్నారు. యువకులకు ఈ రాష్ట్రంలో ఉపాధి తెలంగాణలో ఏమైంది అని అడుగుతున్నారు. 2 లక్షలు, 2.5 లక్షల ఖాళీలు ఉంటే ఈరోజు ఉపాధి ఇవ్వలేకపోతున్నారు. కాబట్టి టీఆర్ఎస్ ఏదైతే వాగ్దానం చేసిందో ఏ వాగ్దానంలో కూడా అమలు చేయలేదు. ఘోరమైనటువంటి వైఫల్యం. మీరు సంక్షేమ పథకాల గురించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడితే మిషన్ కాకతీయ, మిషన్ భాగీరథ ఇవన్నీ కూడా పెద్ద స్కాండల్స్. కాంట్రాక్టర్లు, కమిషన్లు ఇవి తప్పిస్తే ఇందులో సరైనటువంటి ప్రజలకు సరైనటువంటి స్కాండల్స్ అయితే నీతి ఆయోగ్ ఎందుకు వీటిని ప్రశంసించింది? 5,000 కోట్ల రూపాయలు ఇమ్మని ఎందుకు రికమెండ్ చేసింది? నీతి ఆయోగ్ ఒక రకమైనటువంటి కాన్సెప్ట్లో చర్చించవచ్చు. నేను చెప్తున్నది మా అమలు విషయంలో. అమలులో మీరు ఎక్కడికైనా ఊర్లోకి వెళ్ళండి, ఏ విధంగా అమలు జరిగింది, ఎవరు తిన్నారు, ఏ పరిస్థితి ఉంది. 100 సంవత్సరాల నుంచి ఏదైతే కుంటలు, చెరువులు ఏదైతే పరిస్థితి ఉందో ఈ రోజు కూడా అదే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కేవలం ప్రచారము. ఇప్పుడు మీరు చెప్తున్న మిషన్ భగీరథను కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్ ప్రశంసించారు, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి. మిషన్ కాకతీయను ఉమాభారత్ వచ్చి ప్రశంసించారు. ఇక్కడ మీరు రాష్ట్ర పార్టీ నేతలను తిడతారు. అట్లా మీరు ఒకటి గమనించాలా, మిషన్ కాకతీయ ఉంది, చెరువులు కుంటలు పూటిగా తీయాలా? ఎవరు ప్రశ్నించద్దు, ఎవరు చర్చించద్దు, ఎవరు పొగడొద్దు. మేము కూడా పొగుడతాం. కానీ గ్రౌండ్ మీద జరిగింది ఏంది, దాని మీద ఎవరు కాంట్రాక్టర్ లాభపడ్డారు? టీఆర్ఎస్ నాయకులకు ఇదొక పాకెట్ మనీగా తయారైంది. బీజేపీ వ్యతిరేకిస్తున్నది వీటి మీద. అమలు విషయంలో, భగీరథ విషయంలో కూడా ప్రాజెక్టులను రీడిజైన్ చేసి రకరకాలుగా పెట్టుబడులు పెంచి ప్రజల మీద భారాన్ని మోపారు. ఎక్కడ ఏ పొలాలకు నీరు వచ్చేది? 5 సంవత్సరాల్లో ఎక్కడ ప్రజలు సంతోషంగా ఉన్నారు? సాగునీరు విషయంలో కానీ, తాగునీరు విషయంలో కానీ ఈరోజు ఎన్నికల్లో తీవ్రమైనటువంటి సవాలుగా ప్రజలు చర్చిస్తున్నారు. రైట్ సార్, ఇప్పుడు ఒక కాలర్ ఉన్నారు, ఏవి ప్రసాద్ హైదరాబాద్ నుంచి మనతో లైన్లో ఉన్నారు. ఏవి ప్రసాద్ గారు, మీ ప్రశ్న అడగండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్, మురళీరావు గారు. నమస్కారం సార్, ఇది ఇప్పుడు హైదరాబాద్ లో బీజేపీకి కొంతమంది అంటారు ఇంకొన్ని సీట్లు తగ్గే ఛాన్సెస్ ఉంది అని అంటారు. ఇంకోటి ఎంఐఎం కి పోటీగా ఎంతవరకు ఉంది గట్టిగా బీజేపీ? మీరు గమనించాలా, ఎవరు ఏమంటున్నారు? మైండ్ గేమ్, ఎన్నికల యుద్ధం ఇది. ఈ విధంగా చర్చించడం, నడవడం సహజం. బీజేపీ సీట్లు పెంచుకుంటుంది తెలంగాణలో, ఓట్ల శాతం కూడా గణనీయంగా పెరుగుతుంది, ప్రత్యామ్నాయంగా తయారవుతుంది. ఈ ఎన్నికల్లో 2018 తర్వాత వెనుకకు చూసేటువంటి పరిస్థితి ఉండదు. మొదలు చాలామంది చెప్పారు తెలంగాణలో బీజేపీ అభ్యర్థులు లేరు అని. ఈరోజు 119 సీట్లు బీజేపీ పోటీ చేస్తున్నది, గట్టి అభ్యర్థులతో పోటీ చేస్తున్నది. ప్రచారం ప్రతి నియోజకవర్గంలో బలంగా జరుగుతున్నది. కాబట్టి ఏం అపనమ్మకం లేదు. టీఆర్ఎస్, కాంగ్రెస్ రెండింటికి ప్రత్యామ్నాయం కేవలం బీజేపీ. ఈ 2018లో ఇది నిరూపించబడుతుంది. మరో కాలర్ లైన్లో ఉన్నారు, భీమ్ నాయక్ గారు హైదరాబాద్ నుంచి. నాయక్ గారు, మీ ప్రశ్న అడగండి. సార్ నమస్తే సార్. నమస్కారం
సార్ ఏం లేదు సార్, ఇప్పుడు మన బీజేపీ పార్టీకి వెళ్ళి టీఎస్ఆర్టీసీకి ఏమైనా వాగ్దానం ఇచ్చేది ఉండే అని చెప్పేసి క్వశ్చన్ సార్ నాది. ఆర్టీసీని విలీనం చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఆర్టీసీని కార్పొరేషన్ కాకుండా ప్రభుత్వంలో విలీనం చేసుకుంటా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని హామీ ఇచ్చింది. మీరెందుకు ఆ మేనిఫెస్టోలో హామీ పెట్టలేదు అంటారు ఆయన. మేము పెట్టిన మేనిఫెస్టోలు కాంగ్రెస్లో లేని చాలా ఉన్నాయి. మేము పెట్టినటువంటి విషయాలు టీఆర్ఎస్ మేనిఫెస్టోలో లేని చాలా ఉన్నాయి. వాళ్ళు పెట్టిన ప్రతి విషయాన్ని మేము చర్చించాలా అనేది కాదు. మేము ఏదైతే మేనిఫెస్టోలో పెట్టామో ప్రధానమైనటువంటి అంశాలు ఒకవైపు అభివృద్ధి కోసం, ప్రగతి కోసం, ఇంకొక వైపు ప్రజల సంక్షేమం కోసం ఖచ్చితంగా అమలు చేయగలిగేటువంటి అనేక అంశాలను, కొత్త పద్ధతిలో వినూత్నమైనటువంటి విషయాలను తీసుకొచ్చినటువంటిది బీజేపీ తెలంగాణలో. మీరు మేనిఫెస్టో గురించి మళ్ళా చర్చకు వస్తే, మేనిఫెస్టోలో మీరు కాంగ్రెస్ పెట్టనివి చాలా పెట్టామన్నారు. 3 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. ఎట్లా సాధ్యం? మీరు అక్కడ కేంద్రంలో 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరం కల్పిస్తామని కల్పించలేదు. ఇక్కడ 3 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు. మీరు గమనించాలా, కేంద్రంలో ఇన్ని పెట్టుబడులు పెంచిన తర్వాత, ముద్రా లోన్లు పెట్టిన తర్వాత ఉపాధి ఇవ్వలేదు అనేది అవుతుందో అది కేవలం ప్రచారం. దేశంలో ఉపాధి పెరిగింది, గణనీయంగా పెరిగింది. దీని విషయంలో ఎక్కడైనా దేశంలో ఈరోజు జాతీయ రహదారులు నిర్మాణం విపరీతమైనటువంటి డబుల్ వేగంతో జరుగుతుంది. పోర్ట్ల నిర్మాణం డబుల్ వేగంతో జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ జరుగుతున్నప్పుడు దీనికి ఉపాధి పెరగలేదు, ఉపాధి ఎంతైతే ప్రామిస్ చేసాం అంత పెరగలేదు, ఇది కరెక్ట్ విషయం కాదు. రెండోది, తెలంగాణలో ప్రధానమైనటువంటి సవాల్ ఈరోజు యువకులు వేచి చూస్తున్నది. మనం 3 నెలలు చాలా ఎక్కువ. నేనేమంటున్నా అంటే గత 5 సంవత్సరాల నుంచి వేచి చూస్తున్నారు. ఉపాధి అనేది తెలంగాణ ఉద్యమానికి ప్రధానమైనటువంటి అంశం. కాబట్టి యువకులకు ఇంకా వేచి చూసేటువంటి సమయం లేదు. వీరికి ప్రధానమైనటువంటి సమస్యకు బీజేపీ పరిష్కారం ఇస్తుంది. 3 నెలల్లో ఉపాధి విషయంలో నోటిఫికేషన్స్ ఇచ్చి తీరుతాం. దీని విషయంలో ఏమాత్రం అనుమానం ఉండాల్సిన అవసరం లేదు. మురళీధర్ రావు గారు, ఇప్పుడు ఒకవేళ ఈ అసెంబ్లీ ఎలక్షన్స్లో హంగ్ వచ్చిందనుకోండి, ఎందుకంటే ఇప్పుడు లగడపాటి రాజగోపాల్ ఇవాళ తిరుమలలో మాట్లాడుతూ 10 మంది ఇండిపెండెంట్లు గెలిచే అవకాశం ఉందంటారు. సో హంగ్ వచ్చిన పక్షంలో బీజేపీ సపోర్ట్ ఎవరికి ఉంటుంది? హంగు రావాలని మేము కోరుకోవట్లేం. టీఆర్ఎస్కు వ్యతిరేకంగా బీజేపీ ఉంది, భవిష్యత్తులో కూడా ఉంటుంది. కాంగ్రెస్కు టీఆర్ఎస్కు ఏమాత్రం కూడా సమయం కూడా ఉండదు. 24 గంటలు కూడా గడవక ముందే టీఆర్ఎస్తో కాంగ్రెస్ కలిసిపోతుంది. టీఆర్ఎస్తో కాంగ్రెస్ కలిసిపోతుంది. ఇది కర్ణాటకలో ఉన్నాయి. కర్ణాటకలో కలిసింది. కర్ణాటకలో కాంగ్రెస్ బీజేపీ మధ్య ప్రధాన ఇది కాదు. అక్కడ ఫైట్ కాంగ్రెస్ బీజేపీ ఒప్పుకుంటారా? వాళ్లకు ప్రధాన విషయం అది కాదు. ప్రధానమైన విషయం ఏంటంటే నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఒక కూటమిని పెంచినట్టు కనబడాలి. దానికోసం కాంగ్రెస్ ఎవరితోనే కలవడానికి సిద్ధం. టీఆర్ఎస్ అటువంటి అవకాశం ఇస్తే భగవంతుడిచ్చిన వరమని భావించి కలుస్తారు. టీఆర్ఎస్కు వాళ్లకు సిద్ధాంతపరమైనటువంటి, రాజకీయపరమైనటువంటి తేడాలు కానీ పోరాటాలు కానీ లేవు. కాబట్టి ఖచ్చితంగా మేము చెప్తున్నది ఏదైతుందో అది చాలా స్పష్టం. అంటే ఇప్పుడు హంగ్ వస్తే టీఆర్ఎస్కు కాంగ్రెస్ సపోర్ట్ చేసి ముఖ్యమంత్రి చేస్తుంది, సేమ్ అక్కడ కుమారస్వామి చేసినట్టు. కానీ అక్కడ కుమారస్వామి 39 సీట్లు ఉన్నాయి. ఇక్కడ కేసీఆర్కు బలమైన లీడరు, ఆయన ఎందుకు చేస్తుంది అంటారు? ఖచ్చితంగా చేస్తుంది. వాళ్ళకి ఢిల్లీ ముఖ్యమని నేను చెప్తున్నాను కదా. వాళ్ళకి హైదరాబాద్ కాదు. వాళ్లకు రాహుల్ గాంధీని లేకపోతే ఢిల్లీలో కాంగ్రెస్ నరేంద్ర మోదీ గారిని ప్రధానమంత్రి కానియకుండా చేయడం కోసం ప్రజల్లో ఒక రకమైనటువంటి అవగాహన తీసుకురావాలి. అందరం కలిసి ఉన్నాం. ఆయనకి చంద్రశేఖరరావు గారు కనుక కాంగ్రెస్ అవసరమైన పరిస్థితి వస్తే అంతకన్నా ఇంకో మంచి అవకాశం ఉండదు వాళ్ళకు. కాంగ్రెస్ ముక్త భారత్ అని మీరు అంటున్నారు కదా, మీరెందుకు సపోర్ట్ ఇవ్వరు? మేము దీర్ఘకాలికంగా బీజేపీ ఖచ్చితంగా టీఆర్ఎస్కు వ్యతిరేకంగా పోటీ చేస్తున్నాం. ఎంఐఎం ఉన్న దగ్గర టీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ ముగ్గురు కలిసి ఉండగలిగే పార్టీలు ఇవి. టీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ కలిసి ఉండగలిగేది అయితే బీజేపీ వీటితో కలిసే సిద్ధాంతమే కాదు. ఈరోజు కాంగ్రెస్ మేనిఫెస్టో మైనారిటీల మేనిఫెస్టో. కాంగ్రెస్లో గవర్నమెంట్ కాంట్రాక్టులు మైనారిటీలకి. కానీ నేను ఇందాక ఒక క్వశ్చన్ అడిగాను, మీరు జవాబు చెప్పలేదు. రాహుల్ గాంధీ ప్రతి ఎన్నికల ప్రచార సభలో బీజేపీకి ఓటేసినట్లే టీఆర్ఎస్కి ఓటేస్తే, లేకపోతే ఎంఐఎంకి ఓటేసిన, ఎంఐఎంతో అండర్స్టాండింగ్ ఉంది, బీజేపీకి టీఆర్ఎస్తో అండర్స్టాండింగ్ ఉంది అంటున్నారు. వారు ఒకటి గమనించారు, కర్ణాటకలో కూడా ఓ రకమైనటువంటిది బీజేపీని ఓడించడం కోసం జేడీఎస్కు ఓటేయొద్దు, జేడీఎస్కు పోయేటువంటి ఓట్లన్నీ కూడా మనకు రావాలా ఉద్దేశంతో ఆ విధంగా ఒక వ్యూహాత్మకంగా వ్యవహరించడం జరిగింది. ఇది కూడా కేవలం వ్యూహాత్మకంగా టీఆర్ఎస్ వ్యతిరేక ఓటు ఏదైతుందో అది బీజేపీకి పోవద్దు,
కాబట్టి టీఆర్ఎస్ వ్యతిరేక ఓటును మన జేబులో పెట్టుకుందామని వీళ్ళిద్దరు చేసినటువంటి మ్యాచ్ ఫిక్సింగ్. గిరిజన మైనారిటీ రిజర్వేషన్స్ రెండు కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. సరే, మీరు మైనారిటీలకు సిద్ధాంతపరంగా వ్యతిరేకం అన్నారు. గిరిజన రిజర్వేషన్లకు మీకేం ప్రాబ్లం? ఇవి రెండు కలిపి పంపిణీలు, ఇవి రెండు స్వతంత్రంగా పంపలేదు. మైనారిటీ ఉన్ను ముస్లింలకు ఉండేటువంటి రిజర్వేషను, గిరిజనులకు ఉండేటువంటి రిజర్వేషన్ను రెండింటిని కలిపి తీర్మానం చేసి కలిపి పంపిణీలు. తీసుకుంటే మొత్తం తీసుకో, లేకపోతే మొత్తం విడిచిపెట్టు అనేది. ఇది జవాబు పంపొచ్చు కదా, ఇది కలిపి కాదు, రెండు పంపాం, దీనిలో ఒకటి యాక్సెప్ట్ చేస్తున్నాం అనొచ్చు కదా. ఆ విధంగా మాట్లాడడానికి వీలుండదు. తీర్మానం అనేది తీర్మానం ఉన్నప్పుడు ముస్లిమ్స్కు మతపరంగా రిజర్వేషన్ చెల్లదు. హైకోర్టు కొట్టివేసింది, ఈరోజు సుప్రీంకోర్టులో ఉంది. సుప్రీంకోర్టులో ఈ విషయం నడుస్తున్నప్పుడు మతపరమైనటువంటి రిజర్వేషన్ కోరడం ఏదైతుందో అది చట్టానికి వ్యతిరేకం, రాజ్యాంగానికి వ్యతిరేకం. బీజేపీ వ్యతిరేకిస్తుంది. ఇది కేవలం బీజేపీని ముస్లిం వ్యతిరేక పార్టీ అనేటువంటి చూపెట్టడం కోసమే, ఒక ఓటు బ్యాంకుని క్రియేట్ చేసుకోవడం కోసమే చంద్రశేఖరరావు గారు చేస్తున్నటువంటి పని. అదే పని కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేసింది. ఈరోజు మీరు కాంగ్రెస్ మేనిఫెస్టోలో దళిత క్రిస్టియన్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళకు ఎస్సీ స్టేటస్ ఇస్తామని, కాంట్రాక్ట్లో ముస్లిమ్స్కు ప్రాధాన్యత ఇస్తామని, లేకపోతే 5 లక్షలు ముస్లిమ్స్ ఇల్లు కట్టుకోవడానికి, మైనారిటీస్ ఇల్లు కట్టుకోవడానికి 20 లక్షల రూపాయలు మైనారిటీ విద్యార్థి కనుక బయటకు పోతే, మైనారిటీ విద్యార్థి బయటికి వెళ్తున్నాడా? బీద బడుగు వర్గాల నుంచి ఎంతమంది బయటకు వెళ్ళలే? 20 లక్షలు ఈ అదనపు సహాయం ఏదైతుందో ఇది మైనారిటీలకు, ముస్లింలకు ఎందుకు స్పెషల్గా? కాబట్టి కాంగ్రెసు అయిన తర్వాత టీఆర్ఎస్ రెండు మైనారిటీల విషయంలో, ముస్లింల విషయంలో పోటీ పడేటువంటి పార్టీలు. భారతీయ జనతా పార్టీ సబ్కా సాత్ సబ్కా వికాస్. కేటీఆర్ ప్రతి ర్యాలీలో ఒక మాట అంటారు, 100 స్థానాల్లో బీజేపీకి డిపాజిట్లు కూడా రావని. సో మీకు ఎన్ని సీట్లు డిపాజిట్లు వస్తాయి? అసలు క్యాండిడేట్లు కూడా లేరు బీజేపీకి, వేరే పక్క పార్టీల నుంచి క్యాండిడేట్స్ తెచ్చుకున్నారు. చాలా మంది లాస్ట్ మూమెంట్ లో జాయిన్ అయిన వాళ్ళు గమనించాలా? టీఆర్ఎస్కి ఎక్కడి నుంచి వచ్చిండ్రు క్యాండిడేట్లు? నక్సలైట్ల నుంచి వచ్చిండ్రు. టీఆర్ఎస్కి ఎక్కడి నుంచి వచ్చిండ్రు? కాంగ్రెస్ నుంచి వచ్చిండ్రు. టీఆర్ఎస్కు టీడీపీ నుంచి వచ్చారు. కాంగ్రెస్కి ఎవరు వచ్చారు? నక్సలైట్ల నుంచి వచ్చారు. లేకపోతే రకమైనటువంటి మతపరమైనటువంటి కూటమిలోకి వెళ్ళి వచ్చిండ్రు. దళిత క్రిస్టియన్స్ నుంచి వెళ్ళి సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు వచ్చిండ్రు. వీళ్ళందరూ చేసేటువంటి మీరు సిద్ధాంతపరంగా తేడా కదా, మీకంటే ఒక సిద్ధాంతాలు ఉన్నాయి కదా. బీజేపీ లీడర్షిప్ మొదటి నుంచి కూడా పార్టీ విత్ డిఫరెన్స్ అని చెప్పుకుంటారు. అవును, పార్టీ నుంచి అంటే మేము బయట పార్టీ వాళ్ళని తీసుకోలేదు, ఎక్కడ ఇంతకుముందు జరగలేదు అనేది చేయలేదు. మేము బయట పార్టీ నుంచి వచ్చేటువంటి వాళ్ళు మా యొక్క పార్టీలో పనిచేసి మా సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసేటువంటి వాళ్ళు మేము తీసుకున్నాం. కానీ ఒక రకమైనటువంటి రాజ్యాంగానికి వ్యతిరేకంగా, దేశానికి వ్యతిరేకంగా పనిచేసేటోళ్ళని మేము తీసుకోలే. అవినీతిలో ఉండేటువంటి వాళ్ళని తీసుకోలే. ఈరోజు బీజేపీకి అభ్యర్థులు ఉండరన్నారు. 119 సీట్లు ఈరోజు అభ్యర్థులు ప్రధానమైనటువంటి బలంగా బీజేపీ ఒక పార్టీ. ఎన్ని చోట్ల రియల్ రేస్ లో ఉంది? 119 అభ్యర్థులను అయితే పెట్టారు. రేసులో ఎన్ని చోట్ల? ఒక ప్రశ్న మేము పాస్ అయిపోయినాం. మొదలు ఆ ప్రశ్నే లేదని అన్నారు. ఈరోజు ఆ ప్రశ్న పాస్ అయినాం. రేసులో కూడా ఉన్నాం అనేది తెలుస్తుంది వీళ్ళ ప్రచారంలో. ఆ తర్వాత డిపాజిట్లు. టీఆర్ఎస్ ప్రాబ్లం సమస్య ఏంటంటే వాళ్ళ గురించి కన్నా ఎక్కువ వేరే వాళ్ళ గురించి మాట్లాడతారు. వాళ్ళ సమస్యలు, వాళ్ళ వాగ్దానాలు, వాళ్ళ అమలు ఇది మాట్లాడరు. వాళ్ళు బీజేపీకి డిపాజిట్ రాదని, బీజేపీకి డిపాజిట్ వస్తుందా నిర్ణయించేది కేటీఆర్, కేసీఆర్ కాదు. బీజేపీకి డిపాజిట్ వస్తుందా లేదా నిర్ణయించేది ప్రజలు, ఓటర్లు. కాబట్టి టీఆర్ఎస్ ఏదైతే చేస్తున్నదో ఇది కేవలం మైండ్ గేమ్. దీన్ని నమ్మాల్సినటువంటి అవసరం ఏమాత్రం లేదు. ఎన్నికలు ముగిసిన తర్వాత డిసెంబర్ 11 తర్వాత మన బీజేపీని మీరు ఎక్కడ చూడాలనుకుంటారు? అధికార పక్షంలో ఉంటుందా, లేకపోతే ఏదైనా పార్టీకి బయట నుంచి మద్దతు ఉంటుందా, లేకపోతే మొన్నట్లాగా నిర్మాణాత్మక ప్రతిపక్షం ఉంటుందా? అసలు మొన్నట్లాగా 5 సీట్లు వస్తాయా, అంతకంటే తక్కువ సీట్లు? మేము మంచి ఉత్సాహంతో, మంచి ఆశ ఆకాంక్షతోని తెలంగాణ అభివృద్ధికి అంకితమై మేము ముందుకెళ్తున్నాం. ప్రజలను అడుగుతున్నాం. మా విశ్వాసమే లేకుండా మేము 5 సీట్లు వస్తాయా 10 సీట్లు వస్తాయా అని మేము అదే ఆలోచిస్తే ఇక ప్రజలు మాకు ఓటు ఎందుకు వేయాలి? ఖచ్చితంగా బలమైనటువంటి పార్టీగా, ప్రత్యామ్నాయ పార్టీగా, ఈ రెండు పార్టీలకు ధీటుగా వేరే పార్టీగా ఉంటాము అని విశ్వాసంతో ముందు వెళ్తున్నాం. న్యాయ నిర్ణేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓటర్లు, వాళ్ళు నిర్ణయిస్తారు. కాబట్టి మాకు పరిమితమైనటువంటి ఆశలు, ఆకాంక్షలు లేవు. పూర్తి స్థాయి ఆకాంక్షతో మేము ముందుకెళ్తున్నాం. రైట్, థ్యాంక్ యూ మురళీధర్ రావు గారు V6 కోసం సమయం కేటాయించినందుకు. మొత్తానికి బలమైన ప్రత్యామ్నాయంగా ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో బీజేపీ ఎదుగుతుంది. ధీటైన పార్టీగా, కాంగ్రెస్ టీఆర్ఎస్లకు ధీటైన పార్టీగా ఎన్నికల్లో బీజేపీ ఎదుగుతుందన్న ఆశాభావాన్ని మురళీధర్ రావు
వ్యక్తం చేస్తున్నారు. ఇది వాళ్ళ స్పెషల్ లైవ్ షో. స్టే ట్యూన్ టు V6.